చినకాకనిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుమ్మా హరిబాబు, బుర్రా కిరణ్ కుమార్, జనసేన నాయకులు లింగినేని శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజు 74వ సంవత్సరం పూర్తి చేసుకొని 75లోకి అడుగు పెడుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు జనసమూర్ధంతో బాగా అభివృద్ధితో చంద్రబాబు నాయుడు నూరేళ్లు ఇలాగే చేయాలని కోరుకుంటూ ఈ కార్యకర్తలు కష్టపడినందుకు వీళ్ళందరూ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. ఈరోజు చినకాకని గ్రామంలో కూటమి ప్రభుత్వ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిది 75వ వసంతం జరుపుకున్న సందర్భంగా చినకాకని గ్రామంలో తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి మన హరిబాబు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా నిండు నూరేళ్ళు ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయన ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం ఇంకా ముందుకెళ్లాలని, వీరికి మేమందరం జనసేన పార్టీ తరపు నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి అందరం మేము తోడుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నారా చంద్రబాబు నాయుడు యొక్క 75వ దినోత్సవం సందర్భంగా చినకాకంలో కేక్ కట్ చేశాం. అట్నే జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ సహకరించినందుకు మేము కృతజ్ఞతగా చెప్పుకుంటున్నాం. ఈరోజు చినకాకని గ్రామంలో మన ప్రియతమ నాయకులు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజును ఘనంగా ఈరోజు మరి జనసేన పార్టీ నాయకుల తరపున, అట్లాగే టీడీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ జన్మదిన వేడుకలను ఇంత వైభవంగా నిర్వహించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చినకాకని గ్రామ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా చినకాకని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుమ్మా హరిబాబు గారు, కార్యదర్శి పలగాని నాగబాబు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో కూడా ఈనాడు కూడా యువకుడిగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం చిన్నాభిన్నమైన పరిస్థితుల నుంచి, ఆర్థిక వ్యవస్థ నుంచి పుంజుకునే రేంజ్లో చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తూ ఈనాడు అభివృద్ధి పదం ఒకవైపు, మరి సంక్షేమ పథకాలు ఒకవైపు, మరి వృద్ధులకి 3,000 నుంచి పెన్షన్ 4,000కి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. 3,000 కూడా కలిపి ఈ 4,000 7,000 ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. 2,000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు వృద్ధులకి టిఫిన్ చేస్తానికి డబ్బులు లేవని, తల్లిదండ్రులు చూడలేదని ఆ రోజు 50 రూపాయలు పెన్షన్ పెట్టిన మహనీయుడు బాటలో చంద్రబాబు నాయుడు గారు కూడా సంక్షేమ పథకాలు మరి నడిపిస్తూ వస్తున్నారు.